పుణ్యం దొరుకుతుందేమో అని ఇక కుంభమేళకు పోయిండు. ఈయన కథ ఇట్లా ఉంది. ఏపీ మంత్రులకు ర్యాంకులు, ట్యాబ్ ర్యాంకు ఎన్ఎండి ఫరూకు, వాము 2వ ర్యాంకులో జనసేన మంత్రి దుర్గేషు, చంద్రబాబుకు 6వ ర్యాంకు, పవన్కు 10వ ర్యాంకు, లోకేష్కు 8వ ర్యాంకు. టాప్ 10లోనే 3 జనసేన మంత్రులు. మంచిగానే బాగానే ఉరుకులు పెడుతుందా కథ. ర్యాంకులు వహమ్ము పెద్ద మనిషి ఎన్ఎండి ఫరూక్ అంటే వీళ్ళకు ర్యాంకులు మరి ఏ రకంగా వచ్చినాయి? పోరకాలంగా పరీక్షలు పెడితే ర్యాంకులు సంపాదించుకున్నట్టే సంపాదించుకురు. అసలు ఏంది ర్యాంకుల కథ అంటే ఎవరి నియోజకవర్గంలో, ఎవరి ఆధీనంలో, ఎవరి పరిధిలో ఏ అయితే ఫైళ్ళు అన్నీ క్లియర్గా బ్రహ్మాండంగా ముంగడికి సాగి ఉరుకుతున్నాయో అగో గాళ్ళు శబాష్ అనిపించుకుంటున్నారు. అందుకనే ఇగో ఫస్ట్ ర్యాంకులో ఎన్ఎండి ఫరూక్ ఉన్నాడు. ఇక మరి నారచంద్రయ్య 8వ ర్యాంకు నారచంద్రయ్యది 6వ ర్యాంకులో పోయిందట నారచంద్రయ్య నువ్వు రాష్ట్రాన్ని నడిపించే పెబ్బవు, నువ్వే గిట్టపోతే ఎట్టనే సారు. ఇక పవన్ కళ్యాణమయ్య ఎక్కడున్నాడు నీ దండం పెడితే? పవన్ కళ్యాణమయ్య ఎటువా 10వ ర్యాంక్ అట. అమ్మా పవన్ కళ్యాణమయ్య నువ్వు సోషల్ మీడియాలో బాగానే ఉరుకులో పెట్టిస్తున్నావు, నాట్యం ఆడిపిస్తున్నావు, చెడపడ వ్యవహారం చేస్తున్నావు. వారే ప్రచారం ఉంది నీది పవన్ సోషల్ మీడియాలో, కానీ మరి ఈడ ప్రచారం అనేది పదికి పడిపోయింది. జర నువ్వు కూడా ఉరుకులో పెట్టాలి. మరి ప్రజలకు పరిపాలన రామసకదనంగా అందియాలి. ఇక పోతే అమ్మో విస్తరణకు వేలాయే నీ దండం పెడితే. ఎన్నాళ్ళు వేచిన తరుణం ఢిల్లీకి సీఎం రేవంత్. ఆనందంలో ఆశావాహులు కేబినెట్ విస్తరణపై చిగురించిన ఆశలు. 3 లేదా 4 స్థానాల భర్తీకి ఛాన్సు. శ్రీహరి సుదర్శన్ రెడ్డికి ఖాయం అంటున్న చర్చలు. బంజారా వర్గం నుండి మరొకరికి ఖాయం అన్న చర్చలు. హబ్బరకొండ ఆదిలాబాద్లో వివేకు ప్రేమ్ సాగర్ల మధ్య ఉప్పు నిప్పు తీవ్ర పోటీ. హైకమాండ్ కోటలో రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు. అమ్మా ఇక అందరేమో కానీ చిన్నకోమర్ రెడ్డి పటేల్ అయితే ఊగుంటట్టే లేడు. ఎందుకంటే ఈ పటేల్ కడుపు సలగకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించుండు అనేది గుసగుస. అట్లయితేనే నేను ప్రచారం చేస్తా, భువనగిరి ఎంపీ గెలిపిస్తా అనేది లోపడంగా మరి ప్రమాణం చేయించుకున్నారు. ఇక పెద్ద మనిషి రేవంతమయ్య కూడా వాళ్ళ ఇంటికే పోయి బువ్వ తిన్నాడు. ఇక మరి కథ నడిచింది కాబట్టి మరి నాకు వస్తుందా రాదా, రాకపోతే మరి ఇంకేం చేయాలి? ఇప్పటికే నిన్నమో నా సోషల్ మీడియాలో జర అటు ఇటు ఈ తతరపాటు మాటలు, మరి నాకు వస్తుందా రాదా, ఏం చేయాలి ఎట్ట చేయాలి అని ఆయనకు జర ఓపికే మరి నశించిపోతుందో ఏం కథో. కానీ కేసీరావయ్య పరిపాలన మంచిగా ఉందని జనాలు అనుకుంటున్నారు అన్న ముచ్చట ముంగటేసిండు. ఇక రైతు భరోసా ఒకసారి ఎగ్గొచ్చినాం అన్న ముచ్చట ముంగటేసిండు. కానీ ఇదంతా ఎందుకు నడుస్తుందంటే ఒక గిందుకు మంత్రి పదవి వస్తే జర నిమ్మల పడి తృప్తిగా ఉంటాడు అనేది మరి లోపటంగా నడుస్తుంది. కాబట్టి ఎవరికి ఇచ్చినా ఏం లేదు, కానీ ఎవరికి ఇచ్చినా ఇవ్వకుండా ఏం లేదు. కానీ చిన్నకోమర్ రెడ్డికి మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మరి లేకపోతే కథ ఇంకో తిరుగుంటుంది. ఇక శంగడ మింగడ కాడికే వస్తుంది కథ. ఇక ఇది మొత్తానికైతే ఇక కేబినెట్ విస్తరణ జరగబోతుంది. కోళ్ళాగలన్నీ తారాడుతున్నాయి. ఇక వివేక్ ప్రేమ్ సాగర్ల మధ్య కూడా కథ బ్రహ్మాండంగా నడుస్తుందట ఆదిలాబాద్లో. ఇక మరి చూడాలి ఎవరెవరికి ఏంది ఏం కథ. నాకు 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 జీడికంటి రావణ వారు పలారంలో అని కూదబెడితే మరి ఇక ఏ రకంగా ఉరుకులు పెడతారో జనాలు. ఇగో ఇప్పుడు గదే తారీఖున నాకు పదవే అని మరి ఉరుకులు పెడుతున్నారు. ఇక మరి కేబినెట్ విస్తరణలో ఎవరి పేర్లు మోతమవుతాయో అనేది మనం ముందు చూద్దాము. ఇక పోతే